ఇంతసేపు నా కోసం ఎదురు చూసిన నా స్నేహితులకు, శ్రేయోభిలాషులకు, శత్రుమిత్రులకు అందరికీ నా నమస్కారం. బాగున్నారా? హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, రీసెంట్గా మన రామ్ చరణ్ గారి బర్త్డే అయితే జరిగింది. అప్పుడు తెలిసిందే మీ అందరికీ ఆరెంజ్ మూవీని రిలీజ్ అయితే చేసినారు. ఆ మూవీస్ మన 2 తెలుగు రాష్ట్రాలతో పాటు మన ఇండియాలో ప్లస్ మన ప్రపంచవ్యాప్తంగా బాగా సెన్సేషన్ అయితే సృష్టించింది. డైరెక్ట్ రిలీజ్లో పెద్దగా ఆడకపోయినా కూడా ఇప్పుడైతే బాగా అయితే కలెక్షన్స్ రాబట్టింది. రిలీజ్ అయిన 2-3 రోజుల్లో దానికి సంబంధించి తిరుపతిలో ఆ ఆరెంజ్ మూవీని అయితే నేను చూడటం జరిగింది. ఆ ఒక సెలబ్రేషన్స్ ఏ విధంగా చేసుకున్నారో తిరుపతిలో మీకైతే ఇప్పుడు చూపిస్తున్నాను. ఫ్రెండ్స్, మన వీడియో మొదటిసారి చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ కొట్టడం మర్చిపోకండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ మూవీని మా తిరుపతిలోని వేల్రామ్ థియేటర్లో అయితే నేను చూడటం జరిగింది. ఉదయం మార్నింగ్ 11:30 షోకి అయితే వెళ్ళాను. మా తిరుపతిలో ఒక వారం ముందుగానే బుక్ మై షోలో అయితే టికెట్లు అయితే పెట్టడం జరిగింది. ఫస్ట్ షో వచ్చేసి ఈవినింగ్ 6:30 గంటలకు అయితే పెట్టినారు. అందువల్ల ఎక్కువగా ఆ షోకి అయితే బుక్ అయిపోయింది. ఆ తర్వాత అన్ని షోలకి అయితే వదిలినారనమాట. ఇప్పుడైతే సెలబ్రేషన్స్ పెద్దగా లేదు. ఈవినింగ్ 6:30 షోకి అయితే బాగా సెలబ్రేషన్ అయితే చేసిన, టపాసులు కాల్చి కేక్ కట్ చేసి. అందుకే ఇప్పుడు మీకు జనాలు అయితే తక్కువగా ఉన్నారు. థియేటర్ అయితే ఫుల్ అయిపోయింది. కాకపోతే మెయిన్ ఫ్యాన్స్ అంతా ఈవినింగ్ షో బుక్ చేసుకున్నారు. హార్డ్ కోర్ ఫ్యాన్స్ అంతా అనమాట, డై హార్డ్ ఫ్యాన్స్. సో థియేటర్లోకి వెళ్ళేసి లోపల హంగామా ఎలా ఉందో ఒకసారి అయితే చూద్దాము. ఏమాత్రం తగ్గలేదు. ఫస్ట్ రిలీజ్కి ఎట్లా ఉంటుందో దానికి డబ్బులుగా అయితే ఉండదు. ఇన్ఫ్యాక్ట్ ఫస్ట్ రిలీజ్లో కూడా ఇంత హంగామా అయితే చేసిండ్రు.